హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విద్యు క్రియేషన్స్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వచ్చేసి వైకుంఠ ఏకాదశి అనమాట. అందుకనే మేము టెంపుల్కి వెళ్దామని బయలుదేరాము, నేను మా బాబు. మా పాపకేమో స్కూల్ ఉందండి, స్కూల్కి వెళ్ళిపోయింది. ప్రజెంట్ అయితే మేము అహోబిలం టెంపుల్కి వచ్చాము. తర్వాత రామాలయంకి వెళ్దాం అనుకున్నాం. అహోబిలం టెంపుల్లో లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. ఇక్కడైతే దర్శనం చేసేసుకున్నాము. అలాగే అహోబిలం టెంపుల్లో లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర ద్వారంలో ఉన్నారనమాట. మనకి ఈరోజు కనిపిస్తారు. ఇక్కడికైతే వచ్చాము. మా బాబుని వీడియో తీయమంటే చూడండి ఎలా తీసాడో. వాడికి భయం అనమాట, ఏమన్నా అంటారేమోనని. అందులో మొహమాటం ఎక్కువ, అందువల్ల ఇలా తీసాడనమాట. ఇక్కడ అహోబిలం టెంపుల్లో దర్శనం అయిపోయింది. తర్వాత ఇక్కడ నా చేతిలో ఒక రిసిప్ట్ చూడండి. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం చేస్తారు అహోబిలం టెంపుల్లో. మనం ఏమన్నా అన్నదానం కోసం అమౌంట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. నేనైతే కొంత అమౌంట్ అయితే ఇచ్చా అన్నదానం కోసం. అలాగే రామాలయంకి వెళ్దామని బయలుదేరుతుంటే రాముల వారిని అంబసత్రంకి తీసుకొచ్చారు. అక్కడ నుంచి అంబసత్రం నుంచి మళ్ళీ అహోబిలం టెంపుల్ మీదుగా రామాలయంకి అయితే రాముల వారు వెళ్తున్నారు అనమాట. చూడండి, ఉత్తర ద్వారంలో రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి ఎలా ఉంటారో మనకి ఇప్పుడు మనం ఇలా దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. గరుత్మంతుడి మీద రాముల వారు ఉన్నారు, అమ్మవారేమో గజవాహనం అంటారుగా. అలాగే లక్ష్మణ స్వామి ఏమో ఆంజనేయ స్వామి మీద ఉన్నారనమాట. ఉత్తర ద్వారంలో మనకి ఇలాగే దర్శనం ఇస్తారు ఈ దేవుళ్ళు. మేమైతే ఇక్కడ చూసేసాము రాముల వారిని. తర్వాత అహోబిలం టెంపుల్లో ముడుపులు అనమాట ఇవి. మనం ఏదైనా కోరిక కోరుకొని ఇలా ముడుపు కడితే నెల రోజుల్లో తీరుతుంది అనేది ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారు. అందుకనే చాలామంది వచ్చి ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు. తర్వాత మేము రామాలయం టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడికి రాగానే నాకైతే ప్రశాంతంగా అయిపోయిందనమాట. ఎప్పుడన్నా మైండ్ బాగాలేకపోతే నేను టెంపుల్కి వెళ్ళిపోతాను. ఇక్కడికి రాగానే ఒక మంచి సువాసన వచ్చేస్తుంది, నీతి వాసన. ఈ చుట్టూ భక్తులు, ఈ చుట్టూ పరిసరాలు చూసేసరికి ఎట్లయినా టెంపుల్కి వస్తే మనసు ప్రశాంతంగా అయిపోతుంది. ఈ రామాలయం టెంపుల్లో వచ్చేసి నాకు లడ్డు కంటే కూడా చక్కెర పొంగల్ అంటే చాలా ఇష్టం. కాకపోతే మార్నింగే రావాలి, ఈ టైం వరకు ఉండదు. ఈరోజు కూడా నాకు చక్కెర పొంగల్ అయితే దొరకలేదన్నమాట. దర్శనాలు అయిపోయాయి. తర్వాత మేము కిందికి వెళ్ళిపోయాము. మా బాబుకి చిలక జోస్యం చెప్పిస్తున్నాను. నేను చెప్పించుకుందాం అనుకున్నాను. నాకు ఇప్పటి నుంచి కోరిక ఎందుకనో చిలక జోస్యం చెప్పించుకోవాలని. కానీ నాకు ఎందుకులే అనిపించింది. మా అబ్బాయికి అయితే చిలక జోస్యం చెప్పించాము. తర్వాత అక్కడి నుంచి గోదావరి ఒడ్డుకి వెళ్ళాము. అంటే నిన్న తెప్పోత్సవం జరిగింది రాముల వారిది. అక్కడికైతే వచ్చేసాము. అయితే చూసారా, స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారనమాట. అంటే అన్ని రకాల ఫుడ్స్ అంటే హోమ్ ఫుడ్స్, అలాగే ఇంట్లో తయారు చేసే ఉంటాయి కదా అవి, అలాగే మొక్కలు, చాలా రకాల స్టాల్స్ అయితే పెట్టారు. మా పిల్లలేమో నిన్న అరిసెలు అవి కొన్నారు, కొన్ని తినుబండాలు. కానీ చాలా బాగుంది, ఇంట్లో చేసినట్టున్నాయి. నేనేమో నెయ్యి తీసుకున్నాను అనమాట. ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. అక్కడ నుంచి మేము మళ్ళీ షాపింగ్కి వచ్చాము. అంటే అమ్మవారికి చీర కొందామనేసి వచ్చాను, నాకు కొన్ని మొక్కులు ఉన్నాయనేసి. తర్వాత ఆ చీర కొబ్బరికాయ కొట్టేసి ఆ చీర గాజులు అవి తీసుకొని కనకదుర్గమ్మ టెంపుల్కి వచ్చాను అనమాట. బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది కనకదుర్గమ్మ టెంపుల్. అమ్మవారి టెంపుల్లోకి వెళ్తున్నాను. చూడండి, కనకదుర్గమ్మ వారు అమ్మవారి అయితే తీసుకున్నాను అనమాట. పక్కనే శివాలయం అనమాట. చూడండి శివుడు. ఈ రోజుకైతే మా బ్లాగ్ అయితే కంప్లీట్ అనమాట. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.